హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూబీసీ మస్తీ. పుట్టగానే నష్టజాతకుడు అన్నారు. వడ్ల గింజ నోట్లో వేసి చంపాలని చూశారు బంధువులు. కానీ కట్ చేస్తే కళాప్రపూర్ణ బిరుదు అందుకొని నటుడుగా తెలుగు తెరపై చెరగని ముద్ర వేశారు మిక్కిలినేని గారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లతో అనేక సినిమాల్లో నటించి ధర్మరాజుగా, ఇంద్రుడిగా, జనకుడిగా ఇలా పౌరాణిక పాత్రలే కాకుండా అనేక జానపద, సాంఘిక సినిమాల్లో కూడా నటించి మెప్పించారు మిక్కిలినేని. ఆయన సినీ రంగంలో ప్రవేశించి ఎంతో డబ్బు సంపాదించినప్పటికీ మొత్తం ఆయన సంపాదనంతా సినీ రంగానికే అప్పగించారు. మిక్కిలినేని గారి పూర్తి పేరు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఆ పేరు పెట్టడం వెనుక పెద్ద స్టోరీనే ఉంది. అదేంటో ముందు ముందు చెప్పుకుందాం. మిక్కిలినేని గారు చేసిన సినిమాలు సుమారు 400 వరకు ఉంటాయి. అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చేసిన మొత్తం సినిమాల్లో 150 సినిమాల వరకు అన్నగారు ఎన్టీఆర్ గారితో కలిసి నటించినవి. వాళ్ళిద్దరూ అన్ని సినిమాలు కలిసి చేయటానికి కారణం ఏంటి? ప్రస్తుతం మిక్కిలినేని వారసులు ఏం చేస్తున్నారు? ఎన్నో ప్రశంసలు, అవార్డులు అందుకున్న మిక్కిలినేని గారు సంపాదించిన మొత్తాన్ని సినీ నాటక రంగానికిచ్చేసి జీవిత చరమాంకంలో ఆర్థికంగా పడిన ఇబ్బందులేంటి? ఇలాంటి విషయాలన్నింటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ని కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. ముందుగా మిక్కిలినేని గారి కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుందాం. మిక్కిలినేని గారు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో 1914 జూలై 7న జన్మించారు. ఆ రోజు గోకులాష్టమి. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉండి ఉండి బీభత్సం సృష్టించింది. వరదలు ఊరి మొత్తాన్ని ముంచేశాయి. మిక్కిలినేని గారి ఇంట్లో సామాన్లు మొత్తం కొట్టుకుపోయాయి. దొడ్లో ఉన్న పశువులు మొత్తం చనిపోయాయి. ఆయన అష్టమి రోజు పుట్టారు కాబట్టి నష్టజాతకుడని అందరూ అన్నారు. వారి అమ్మగారి మేనమామ భార్య వడ్ల గింజలేసి చంపేద్దామని కూడా అనుకున్నారు. బంధువులందరూ అడ్డుకోవటంతో మిక్కిలినేని గారు బతికి బట్టకట్టారు. అలా అష్టమి రోజు పుట్టటంతో రాధాకృష్ణమూర్తి అని ఆయనకు పేరు పెట్టారు. ఈయనకు 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. మిక్కిలినేని గారి బాల్యం అంతా కృష్ణా జిల్లా కోలవెన్నులో సాగింది. ప్రాథమిక విద్య కూడా అక్కడే చేశారు. ఆ తరువాత హై స్కూల్ చదువు కోసం పునాదిపాడు వెళ్లారు. అక్కడ చదువు కొనసాగుతూ ఉండగా ఆయన 8వ తరగతి చదువుకున్న టైంలో వారి నాన్నగారు ఆకస్మికంగా చనిపోయారు. దాంతో చదువు మధ్యలోనే ఆపేసి కోలవెన్ను వచ్చేశారు. అక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి నాటక మండలిలో చేరి నాటకాలు వేసేవారు. నాటకాలంటే ఆయనకు ఎంతో ఆసక్తి ఉండేది. మెల్లగా నాటకాలు రచించటం కూడా మొదలుపెట్టారు. నాటక రచయితగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈయన ప్రజానాట్య మండలికి వ్యవస్థాపకుడిగా పనిచేశారు. ఆ టైంలోనే నాటకాల్లో నటిస్తూ ఉన్న సీతారత్నం గారిని పెళ్లాడారు. వీరిద్దరూ కలిసి ఢిల్లీ మహమ్మద్ ఖల్జీల అరాచకాలను చూపిస్తూ మా భూమి అనే నాటకంలో కలిసి నటించారు. ఆ నాటకం ఆయనకెంతో పేరు తెచ్చిపెట్టింది. ఓ పక్క నాటకాలు వేస్తూనే ఆయన చదువును కొనసాగిస్తూ వెటర్నరీ సైన్స్ లో డిప్లొమా చేశారు. అది స్వాతంత్ర ఉద్యమ సమయం. ఓసారి గాంధీజీ పునాదిపాడు విచ్చేశారు. స్వాతంత్ర ఉద్యమం గురించి ఆయనిచ్చిన ఉపన్యాసం మిక్కిలినేని గారిని ఉత్తేజపరిచింది. అప్పటి నుంచి దేశం కోసం ప్రాణాలను కోల్పోయిన వారి గురించి తెలుసుకొని కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. దేశం కోసం ఏదైనా చెయ్యాలి అనే ఆలోచనతో ఉండేవారాయన. కమ్యూనిస్టుల ఉద్యమంలో చేరాక ఆయన జీవనశైలి, వ్యక్తిత్వం అన్ని మారాయి. స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా 5 సార్లు జైలుకి కూడా వెళ్లారు మిక్కిలినేని గారు. అలా ఆ పార్టీలో కొనసాగుతూనే నాటకాలు కూడా వేస్తుండేవారు. పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, కామటరాజు కథ ఇలా చారిత్రక, జానపద కళారూపాలను నాట్య రూపంలో ప్రదర్శించిన ప్రజానాట్య మండలి 1940లో నిషేధానికి గురైంది. అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టుల ఉద్యమాలపై ఉగ్రరూపం దాల్చడం వల్ల, పోలీసులు ఎక్కువగా ఉండటం వల్ల నాటక ప్రదర్శనలు వేయడానికి భయపడిపోయి చాలా మంది మద్రాసుకు వెళ్లిపోయేవారు. మద్రాసులో ఉన్న సినీ రంగాన్ని ఆశ్రయించేవారు. తాతినేని ప్రకాశరావు, గరికపాటి రాజారావు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, సి మోహనదాసు, టి చలపతిరావు, వి మధుసూదన్ రావు, మిక్కిలినేని రాధాకృష్ణ వీళ్ళందరూ మద్రాసు వెళ్లిపోయి సినీ రంగాన్ని ఆశ్రయించిన వారే. అలా మద్రాసు వెళ్లిపోవడం వల్ల కొన్నాళ్లు నాటకాలు మానేయాల్సి వచ్చింది. జీవనోపాధి కోసం కొన్నాళ్లు వెటర్నరీ డాక్టర్ గా కూడా పనిచేశారు మిక్కిలినేని గారు. అంతేకాదు విజయవాడలో అప్పట్లో చౌదరి విలాస్ అనే హోటల్ ని కూడా నడిపారాయన. అయితే నాటకాల మీద ఆసక్తి ఉన్నవారు అందులో నుంచి బయటకు అంత ఈజీగా రాలేరు కదా. మిక్కిలినేని గారు కూడా అంతే. ఆయన స్నేహితుడైన కోవెలమూడి ప్రకాశరావు గారిని కలిశారు. అప్పటికే ఆయన దర్శకత్వం
దర్శకత్వం చేస్తున్న సినిమా దీక్ష. కెఎస్ ప్రకాశరావు గారు దీక్ష అనే సినిమాలో మొట్టమొదటిసారిగా మిక్కిలినేని గారికి అవకాశం ఇచ్చారు. ఇక అప్పటి నుంచి ఆయన అనేక సినిమాల్లో నటిస్తూ వచ్చారు. ఆయన నటించిన సినిమాలు పాండవ వనవాసం, మంచి మనిషి, గుండమ్మ కథ, గులేబ కావలి కథ, జగదేక వీరుని కథ, శ్రీకృష్ణార్జునేయ యుద్ధం, మాయాబజార్, కులగోత్రాలు, అప్పుచేసి పప్పుకూడు, తెనాలి రామకృష్ణ, కన్నతల్లి, పుట్టిల్లు, మహామంత్రి తిమ్మరసు, నర్తనశాల, పూజాఫలం, పాండవ వనవాసం ఇలా అనేక సినిమాల్లో ఆయన నటిస్తూ వచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ ఇలా అనేక భాషల్లో 400కు పైగా సినిమాల్లో నటించారు. అన్నగారు ఎన్టీఆర్ గారితో కలిసి నటిస్తున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం, ప్రవర్తన తీరు ఎన్టీఆర్ గారికి ఎంతగానో నచ్చి ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు. అలా వారి మధ్య ఉన్న స్నేహభావం కారణంగా అనేక సినిమాల్లో కలిసి నటించడం జరిగింది. మిక్కిలినేని గారు ఏ పాత్రలో నటిస్తే ఆ పాత్రకు ప్రాణం పోసేవారు. ఆయన ఏ పాత్రలో నటించినా ఆ పాత్ర కనిపించేది కాదు. ఆ పాత్రలో జీవించి నటించేవారు మిక్కిలినేని. ఈయన ఎన్టీఆర్ గారితో కలిసి ఎక్కువ సినిమాల్లో నటించడమే కాదు, విఠలాచార్య గారి సినిమాల్లోనూ ఎక్కువగా ఈయన కనిపిస్తూ ఉంటారు. మిక్కిలినేని గారు ఎక్కువగా ఆయనకు సూట్ అయ్యే పాత్రలు మాత్రమే ఎంచుకొని ఆయన నటనతో వెండితెరకే వన్నె తెచ్చేవారు. తెలుగు సినిమా చరిత్రలో మాయాబజార్ సినిమా ఒక అద్భుతమనే చెప్పాలి. కేవలం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల వంటి స్టార్స్ వల్లే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందని చెప్పలేం. మిక్కిలినేని, ఎస్వీఆర్ లాంటి మహానటులు వారి అద్భుతమైన నటనతో ఈ సినిమా సక్సెస్ కి దోహదపడ్డారని చెప్పొచ్చు. ఇలా చారిత్రక, పౌరాణిక, జానపద, సాంఘిక సినిమాల్లో మిక్కిలినేని గారు నటిస్తూ వచ్చారు. మిక్కిలినేని గారు 400 మంది కళాకారుల జీవిత విశేషాలను నటరత్నాలు అనే పేరుతో ఒక శీర్షికను పాఠకులకు పరిచయం చేశారు. ఆ శీర్షికను ఎన్టీ రామారావు గారికి అంకితం కూడా చేశారు. తర్వాత మిక్కిలినేని గారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకునే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చారా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిక్కిలినేని గారు స్వతహాగా సౌమ్యులు, చాలా తక్కువగా మాట్లాడేవారు. నటుడుగా స్థిరపడ్డాక కార్ కొన్నప్పటికీ ఎక్కువగా సైకిల్ మీదే తిరిగేవారు. తన కార్ తానే స్వయంగా తుడుచుకునేవారు. సినిమాల్లోకి వచ్చి ఎంతో డబ్బు, ఆస్తిని సంపాదించారు. కానీ ఆయన ఆ డబ్బును నాటక సంఘాలకి, విరాళాలకి ఖర్చు పెట్టేశారు. ఎంత దానగుణం ఉన్నవారైనా వారికంటూ ఎంతో కొంత పొదుపు చేసుకుని మిగిలిన దాన్ని దానం చేస్తారు. కానీ మిక్కిలినేని గారు ఉన్నదంతా సినీ నాటక రంగంలోని వారికే ఖర్చు పెట్టేశారు. సినిమాల మీద మోజుతో ఎవరైనా మద్రాస్ వచ్చి ఇబ్బంది పడేవారికి, అలాగే మోసపోయిన ఆడవాళ్లకు, బ్యాగులు పోగొట్టుకున్న వారికి అన్నం పెట్టి ట్రైన్ టికెట్ కొని మరీ సురక్షితంగా వారి వారి ఇళ్లకు పంపేవారు. ఈయన చేసిన రచనలకు గాను 1982వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అనే బిరుదుతో ఆయన్ని సత్కరించింది. అలాగే గౌరవ పురస్కారమైన రాష్ట్రపతి అవార్డును కూడా అందుకున్నారు మిక్కిలినేని. 1999వ సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాంస్కృతిక రంగంలో విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. 1949లో కెఎస్ ప్రకాశరావు గారు డైరెక్షన్ చేసిన దీక్ష సినిమాతో మొదలై బాలకృష్ణ సినిమా అయిన భైరవద్వీపం వరకు 400 సినిమాలకు పైగా తెలుగు సినిమాల్లో నటించారు మిక్కిలినేని. ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టిన మిక్కిలినేని గారు సినీ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకొని అందరి మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 2011వ సంవత్సరంలో ఫిబ్రవరి 23న ఆయన ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో కన్నుమూశారు. మిక్కిలినేని గారి కుమారుడు డాక్టర్ విజయ్ కుమార్ కూడా వెటర్నిటీ వైద్యులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. ఇది ఫ్రెండ్స్ మిక్కిలినేని గారి గురించిన ఆసక్తికరమైన విశేషాలు. ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.